హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో ఈరోజు ఉదయాన్నే పూజ చేసుకున్న వీడియో అండి. సోమవారం రోజు కార్తీక సోమవారం కదండి, కార్తీక మాసం నడుస్తుంది. అండ్ కార్తీక సోమవారం రోజు నేను శివయ్యకి పూజ ఎలా చేసుకున్నాను, నేను మామూలుగా ఎప్పుడు చేసుకునేటట్టే చేసుకున్నానండి. అయితే కార్తీక సోమవారాల్లో ఇంకా స్పెషల్గా ఉంటుంది స్వామికి. నేనైతే ఈరోజు నా కాడ ఉన్న వాటితో మామూలుగా పూజ చేసుకున్నానండి. ఆ పూజా విధానం అంతా కూడా మీకు వీడియోలో పెడుతున్నాను. ఎవరైనా ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీడియో బాగుంటుంది. సింపుల్గా పూజ చేసుకునే విధానం. ఇంకెక్కడైతే పీట పెట్టుకొని చక్కగా ఒక బియ్యం పోసుకొని ఒక పిడికడు పసుపు కుంకుమ వేసుకుని స్వామివారి ఫోటో పెట్టుకున్నాను. ఆ ఫోటోకి అయితే నేను మొన్న సిటీ నుంచి తెచ్చిన తులసి మాల వేసానండి. తర్వాత ఇక్కడ దీపపు కుందలు పెట్టుకొని పూజకి నువ్వుల నూనె వేసుకున్నాను. ఇంకా దీపారాజన చేసుకున్నాను. ఇంకా వినాయకుడిని కూడా పెట్టుకొని ఒక బౌల్లో శివలింగాన్ని పెట్టుకున్నాను. అయితే ఇక్కడ వినాయకుడికి అయితే ఫస్ట్ పూజ చేసుకోవాలి కదండి. పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఓం వినాయకాయ నమః, గణేశాయ నమః అనుకుంటూ పూజ మొదలు పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి అక్షంతలు, కుంకుమ, గంధము అన్నీ సమర్పించి ధూపం కూడా వేసి తాంబూలం, బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి ఇంకా హారతి ఇచ్చి స్వామివారికి ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడతండి అని వినాయకుడికి దండం పెట్టుకోవాలండి. అయితే ఆయనకి గుంజులు కూడా తీయాలి. ఇంకా అక్షంతలు ఆయన పాదాల ముందేసి దండం పెట్టేసుకోవాలి. ఇది వినాయకుడి పూజ అయినది. తర్వాత ఇంకా శివయ్యకి దండం పెట్టుకొని ఇంకా ధూపం అయితే వేసుకోవాలి. ఫస్ట్ ధూపం వేసుకొని అప్పుడు వినాయకుడికి శివయ్యకి పూజ మొదలు పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే అభిషేకం చేసుకుంటున్నానండి. ఓం శివభ్యాయ నమః, శివభ్యాయ నమః. మేమైతే ప్రతి నెలలో జరిగే శివయ్య పూజకి పోయినప్పుడు ఇదే మంత్రాన్ని జపిస్తామండి. ఓం శివభ్యాయ నమః, ఓం శివభ్యాయ నమః అనుకొని ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అనుకోవచ్చు. లేకపోతే చాలా శివయ్యకి చాలా నామాలు ఉంటాయి. లింగాష్టకము ఇంకా అన్ని చాలా ఉంటాయి. అవన్నీ కూడా చదువుకోవచ్చు. లేదు ఇవేమి రాదంటే ఫోన్లో పెట్టుకొని కూడా చక్కగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని అభిషేకం చేసుకోవచ్చండి. స్వామివారికి ఫస్ట్ నేను శుద్ధ జలంతో చేశాను. తర్వాత పాలతో చేసి ఆ పాలు పక్కకు తీసి పెట్టాను. మనం తీర్థంగా తీసుకోవచ్చని తర్వాత మళ్ళీ మంచినీటితో చేస్తున్నాను. ఇలా శుద్ధ జలంతో చేసిన తర్వాత మళ్ళా కుంకుమ, గంధము, పసుపు 3 కలిపి కూడా చేశాను. తర్వాత మళ్ళా విభూతితో కూడా చేశానండి. పువ్వులతో చేసుకున్నాను. ఆ స్వామివారికి ఎంత బాగా చేస్తే అంత పొంగిపోతాడట శివయ్య. చాలా బోలశంకరుడు అంటారు. ఆయన అనుగ్రహం తప్పకుండా ఉంటుందంట. అదే ఆయన అనుకుంటాడంట, నా నెత్తిని అన్ని నీళ్ళు పోస్తే చాలు మిమ్మల్ని అనుగ్రహిస్తానని. ఇలా చేసుకుంటే ఇంకా స్వామి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందండి. ఇంక ఇక్కడైతే స్వామివారికి అన్నిటితో కూడా అభిషేకం చేసినాక హారతి అయితే ఇచ్చుకోవాలి. కర్పూర హారతి ఇచ్చిన తర్వాత మనం హారతి తీసుకొని ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. తర్వాత స్వామివారిని తీసి శుభ్రమైన క్లాత్తో తుడుచుకొని అలంకారం చేసుకోవాలి. ఈ బూది, గంధం, కుంకుమతో ఇలా చేసుకొని స్వామివారిని పీట మీద అమర్చుకోవాలి. ఇప్పుడైతే పెట్టానండి. ఇక్కడ ప్లేట్ తీసుకొని ప్లేట్కి గంధం, కుంకుమలు పెట్టుకొని ఆ స్వామిని ఆ ప్లేట్లోనే పెట్టుకున్నాను. ఇంకా చుట్టూ పువ్వులతో అందంగా అలంకారం చేసుకున్నాను. ఇక్కడ చామంతి పువ్వులు ఉంటే చేసుకుంటున్నాను నేను. అయితే ఈరోజు పువ్వులు బాగానే ఉండేలేండి. ఒక్కోసారి పూలు అస్సలు దొరకవండి. దేవుడికి పాపం పెట్టాలని ఉంటుంది మనకి మనసులో, కానీ ఉండవు. తర్వాత స్వామివారికి కూడా అక్షంతలు, కుంకుమ, గంధము సమర్పించుకోవాలి. ఇంకా రాగి చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోవాలి. ఇలా స్వామివారికి కూడా అన్నీ సమర్పించుకుంటున్నాను. అది స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ మనసు ఈ నామాన్ని తలుసుకుంటూ చేసుకోవచ్చండి. మాకు అవేమొద్దు, మాకు వచ్చు, మేము అన్నీ చదువుకుంటామంటే బుక్ ఉంటుంది కదా, ఇట్లా బుక్ తీసుకొని ఆ బుక్లో చదువుకుంటా కూడా చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత అన్నీ సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించాలి స్వామికి. తర్వాత అగరబత్తి ధూపం అయితే వేయాలి. ధూపం వేసినాక ఇక అష్టోత్తరం చేసుకోవాలి. అష్టోత్తరం చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. స్వామివారికి చాలా ఉంటాయండి. శివయ్యకి అయితే నేనైతే
అష్టకాలు అది స్వామివారి అష్టోత్తరం కూడా ఉంటుంది కదా, అష్టోత్తరం అయితే చేసుకోవాలి. అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను. ఓం నమ శివాయ. చాలా అష్టోత్తరాలు ఉంటాయి కదా, ఏ దేవుడికైనా సరే 108 అష్టోత్తరాలు ఉంటాయండి. ఈ అష్టోత్తరాలతో పువ్వులతో, గులాబీ పువ్వులతో, ఇంకా అక్షంతలతో నేను 108 అష్టోత్తరాలు అయితే ఇలా చేసుకోవాలి. తర్వాత మనము 108 అష్టోత్తరాలు చేసినాక కూడా ఆ శివయ్య నామాన్ని జపిస్తూ ఓం శివభ్యా నమః, ఓం శివభ్యా నమః, ఓం శివాయ నమః, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చేసుకుంటూ ఇలా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఆ శివుడిని మరిన్నిసార్లు తలుసుకున్నట్టు, మరిన్నిసార్లు మన నోట పలికితే ఆయన తప్పకుండా కరుణిస్తారు అంటారు. ఇక అట్లా స్వామివారికి ఇక్కడ నేను ఒక చామంతి పువ్వు కూడా శివలింగం మీద పెట్టాను. చాలా బాగుంది. ఎందుకంటే ఇంకా స్వామివారికి ఇంకా అన్ని అష్టోత్తరాలు చదువుకున్నాక ఇక్కడ ప్రసాదంగా నేను డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. ప్రసాదం ఏం చేయలేదు, డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇప్పుడైతే కర్పూర హారతి ఇచ్చుకోవాలి స్వామివారికి. హారతి ఇచ్చుకొని హారతి స్వామికి చూపించిన తర్వాత మనం కూడా తీసుకొని ఇంకా ఆ స్వామి కాడ అక్షంతలు వేసాం కదా, ఇందాక పూజ చేసేటప్పుడు అక్షంతలు తీసి తల మీద వేసుకోవాలి. తర్వాత పుష్పం అక్షంతలు తీసుకొని స్వామి పాదాల ముందేసి దండం పెట్టుకోవాలి. ఈ శ్రావణ మాసం అంతా కూడా అన్ని సోమవారాలు మాకు పూజ చేసుకునే దానికి ధైర్యాన్ని, అనుగ్రహాన్ని తండ్రిని ఆ స్వామిని మొక్కోవాలండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.